అక్కయ్య అక్కయ్య పొరపాటు ఇంగిపోయింది. ఇలా మూకి అభినయాలు చేసావంటే నెత్తి మీద ఒకటిస్తాను జాగ్రత్త. అది కాదక్క, ఇది బావగారికి వచ్చిన అభిమానుల ఉత్తరమేమో అని అనుకుని వేసా. బావగారు వచ్చి సరేమో. అయితే ఎక్కడి నుంచి? ఆ భారతీయ పీఠం వారు లేరు నుంచి. భారతీయ పీఠం వారి దగ్గర నుంచి ఏం రాశారు? నువ్వే కదా చదువు. శ్రీ అనంత్, మీకే రాశారులేండి. మా ఆదేశానుసారం కీర్తనలను స్వరపరిచే బాధ్యతను శారదాదేవి అనుగ్రహంతో పూర్తి చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. మరికొన్ని కీర్తనలను స్వరపరిచే బాధ్యతను వర్ధమాన గాయకుడు, చిన్న వయసులోనే పెద్దల మన్ననలు పొందుతున్న చిరంజీవి గంగాధరానికి అప్పగించాలని మా ఆకాంక్ష. మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసింది. ఇట్లు స్వామీజీ ఆశీస్సులతో భారతీ పీఠం. ఇన్నేళ్లకు ఆ శారదాదేవి మనల్ని అనుగ్రహిస్తే ఆ గంగాధరానికి ఇప్పుడే ఇంత అపూర్వమైన అవకాశం వచ్చింది. ఆ చిరంజీవి ఎంత అదృష్టవంతుడో. రండి రండి. అక్కయ్య బాబాయ్ నమస్కారం అమ్మా. రండి రండి. నమస్కారం అయ్యా. మీ చిరంజీవికి 100 ఏళ్లు. ఇప్పుడే గంగాధరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా ఉన్నాడు? నిద్దుర నిరాకరించి ముద్దుగా తంబురబట్టి. వారి దగ్గర మీ సంగీతం. క్షమించండి అయ్యా, అలా అన్నారట కదా అయ్యే త్యాగయ్య. అచ్చంగా వీడు అలా అయిపోయాడమ్మా. ముద్దుగా తంబుర పట్టుకునయ్యా సుస్వరంగా పాడుతుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నానమ్మా. వీడే వాడని అయ్యా. కచేరీలు కూడా ముమ్మరంగానే వస్తున్నాయి. కచేరీకి కూడా ఏదో ఒక 5,000 అడిగే ప్రసంగం అంటే అవన్నీ ఎందుకు ఇప్పుడు? కరెక్ట్. ఏదో అయ్యగారి ఆశీర్వాదం వల్ల, తమ అభిమానం వల్ల బాగానే ఉన్నాం అనుకోండి. ఈ నెలలో గంగాధరానికి ఉపనయనం చేయాలనుకుంటున్నాం. తమ దంపతులనిద్దరినీ ఆహ్వానించాలని వచ్చామమ్మా. అయ్యా. అలాగా, శుభం. ఎప్పుడు అనుకుంటున్నారు? అయ్యగారి వీలు చూసుకొని దాని ప్రకారం ముహూర్తం పెట్టుకుందామని. బాబు, కొంచెం పెద్ద మనసు చేసుకొని తమను అనుగ్రహించాలి. ఇలాంటి శుభకార్యాలకి మా అనుగ్రహం కన్నా గ్రహస్థితి చాలా ముఖ్యం. అనంతు, ఏం బావగారు? పంచాంగం తీసుకో. అలాగే. అవును, గంగాధరం జన్మ నక్షత్రం ఏమిటన్నారు? కన్యో కర్కాటకం. ఏమే? అవి రాసులు. వారు అడిగింది నక్షత్రం. రోహిణి బాబు, 3వ పాదం. రోహిణి మూడో పదం బాబు. ఈ పూట మీరిద్దరూ మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఉండి భోంచేసి వెళ్తాం. అడిగి అడగగానే ఏమిటో కక్కుర్తి. కరెక్ట్. ఈసారి వచ్చి చేస్తానులేమ్మా. ఉమ్. వచ్చే గురువారం ఇది బాగుంది. ఉదయం 8:10 శుభప్రదంగా ఉంది. గంగాధరం ఉపనయనం మా ఇంట్లోనే, మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అనంత్, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగే బావగారు. శారదమ్మ తల్లి, మాకింత అదృష్టమా? ఆ అదృష్టం నాది సీతమ్మ. నాకు బిడ్డలు లేని కొరత ఆ భగవంతుడు ఇలా తీరుస్తున్నాడేమో.